ఐడెంటిఫై చేయటం, వేరే అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ ఐడెంటిఫై చేసి డైల్ 100 కాల్ చేయటం వల్ల ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా ఎక్స్పోజ్ అయింది. సో ఆ ఎక్స్పోజ్ అయ్యేసరికి వాళ్ళు పోలీసులు ఎంటపడుతుంటే ఈ విక్టిమ్ తోనే మనకి అందరికి కాల్ చేయించారు. సో నేను ఇది నాకున్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ని డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను, దీంట్లో ఎలాంటి కిడ్నాప్ లేదు అనేటటువంటిది. అయినా కూడా పోలీసులు చాకచక్యంతో 48 hours లో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఎంతో ఓపికతో సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సో యాక్చువల్ గా అయితే 7 members ఉన్నారు. బట్ మెయిన్ కాన్స్పిరసీ ఈజ్ బిట్వీన్ నిఖిత, వెంకటకృష్ణ అండ్ సురేష్. మిగతా వాళ్ళని జస్ట్ హైడ్ చేసుకున్నారంటే. సో ఎవరు సమాచారం ఇచ్చారు సార్? నిఖిత ఇచ్చిందా? లేదండి, అక్కడ ఉన్నటువంటి వేరే పర్సన్స్ ఐడెంటిఫై చేసి డైల్ 100 కాల్ చేశారు. అక్కడికి వెళ్ళినటువంటి పెట్రోల్ మొబైల్ అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు ఈ అమ్మాయితో పాటు ఉన్నటువంటి అతన్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆమెను మనం నిఖితాను అప్పుడు ప్రశ్నించాం. చేయడానికి 48 గంటల సమయం ఎందుకు పట్టింది సార్? ఏదైనా సరే ఒక ఇష్యూని మనం 360 degrees లో యాంగిల్ లో అబ్జర్వ్ చేయాలి. ఏదైనా సరే డిటెక్ట్ అయిన తర్వాత మనకి అది చాలా చిన్నది అనిపిస్తుంది. బట్ డిటెక్ట్ అయ్యేటప్పుడు మేము చాలా సిస్టమేటిక్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. విక్టిమ్ కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణహాని లేకుండా మనం రెస్క్యూ చేయాలి. అది సో 48 hours లో ఇంత మిస్టరీని ఛేదించడం అనేది చాలా ప్రొఫెషనల్ స్కిల్స్ తో కూడుకున్నటువంటి పని. దీనికి అన్ని రకాలుగా మేము SOP ఫాలో అయ్యి మేము రెస్క్యూ చేయడం జరిగింది. ఫిర్యాదు అదే ఇనీషియల్ గా ఆమెకు ఫిర్యాదు చేసే ఇంటెన్షన్ లేదు. బట్ డైల్ 100 కి మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే డైల్ 100 చేశారో వాళ్ళు ఈ నిఖితాన్ని చూపించారు. ఈమెతో ఉన్నటువంటి అతన్ని కిడ్నాప్ చేశారు, ఈమెకు ఇతని గురించి తెలిసే అవకాశం ఉందన్నప్పుడు మేము ఆమెను ప్రశ్నిస్తే ఇనీషియల్ గా అట్లాంటిది ఏం లేదు, బలవంతాన్ని ఏదో లాక్కుపోయారని చెప్పింది. బట్ లేటర్ షీ హాస్ టు రివీల్ ఎవ్రీథింగ్. అదేనండి మన దగ్గర పోలీసు సో అందుకనే ఎలాంటి స్పెక్యులేషన్స్ కి తావు లేకుండా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని మేము ముందు పెడుతున్నాము. సో అక్కడ మనం అన్ని డైరెక్షన్స్ లో మనం టీమ్స్ ని పంపించడం జరిగింది. సో మనకి ఈ టోల్ ప్లాజాస్ దగ్గర కానీ ఇటు దగ్గర కానీ ఏదైతే వెహికల్ లో వాళ్ళు స్విఫ్ట్ డిజైర్ లో ఫస్ట్ కిడ్నాప్ చేశారో దాన్ని ట్రాక్ చేశాము. ఆ తర్వాత ఆ వెహికల్ బ్రేక్ డౌన్ అవడం, మరలా ఈ నిఖిత వెంకటకృష్ణ కలిపి వాళ్ళకి విక్టిమ్ కి సంబంధించినటువంటి కార్ ని తీసుకెళ్లి మరలా ఇచ్చారు. సో ఆ కార్ లో మరలా వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళందరూ మాస్క్లు వేసుకొని ఉంటాం. మాస్కుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫారెస్ట్ అఫీషియల్స్ కి అనుమానం వచ్చి వివరాలు అడిగినప్పుడు వెంటనే ఇతను రివీల్ చేయడం ఇట్లా నన్ను హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేస్తున్నారని అప్పటికే మనం అన్ని చోట్ల తెలిసిన తర్వాత వీళ్ళుగా 20 lakhs వరకు కూడా వీళ్ళు ఇమీడియట్ గా 20 lakhs ఇచ్చినా మేము వదిలేస్తాం అనేది కూడా వీళ్ళు డిమాండ్. తర్వాత 2 crores నుంచి 1 crore 70 lakhs, 1.5 crores, 1 crore 50 lakhs, 20 lakhs వరకు కూడా వచ్చారు. చివరికి పోలీసుల నుంచి మనకు తప్పించుకునే అవకాశం లేదని తెలుసుకొని ఆ కిడ్నాప్ చేసినటువంటి అతన్ని వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. ఈ ఎంటైర్ ఆపరేషన్ లో కూడా పోలీసులు 48 hours లో మొత్తం చేంజ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే దీనికి ప్లాన్ చేశారో సురేష్ అనే అతని మీద ఇప్పటికే 21 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇదే గ్యాంగ్ ఇంతకు ముందు మన దగ్గర గచ్చిబౌలిలో కూడా అయినటువంటి ఒక కిడ్నాప్ కేసు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, అది కూడా డిటెక్ట్ అయింది. సో ఈ సురేష్ అనేటువంటి అతను ఒక 21 కేసెస్ లో ఉన్నారు. ఈ వెంకటకృష్ణ అనేటటువంటి అతను నిఖిత్కి ఎవరైతే అసిస్ట్ చేశారో వీళ్ళిద్దరూ ఒకే చోట ఎంప్లాయీస్ గా చేస్తున్నారు. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మ్యారేజ్ చేసుకోవడానికి ఈ అమౌంట్ కనుక వస్తే మనకి హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేటటువంటి ఇంటెన్షన్ తో ఇది ప్లాన్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరెండి కూడా తెలిసినటువంటి వాళ్ళనే కిడ్నాప్ చేయటం, వాళ్ళని ఎంతో కొంతకి బెదిరించడం. ఇంతకుముందు గచ్చిబౌలి కేసులో కూడా మనకి ఇనీషియల్ గా 1 crore నుంచి స్టార్ట్ చేసి 2 lakhs తీసుకొని వదిలిపెట్టడం జరిగింది. సో వీళ్ళందరి మీద కూడా గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తాము. మెయిన్ అక్యూజ్డ్ మీద PD యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది.